ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ 7వ భాగము. అడ్వాన్స్ జన్మ. అవ్యక్త బాబ్దాదా సందేశం 25/8/2010 గుల్జార్ దాదీ గారి ద్వారా. అడ్వాన్స్ జన్మలో పరమాత్మ లేక అవ్యక్త బాబ్దాదా గారి జ్ఞానము ఉండదు. ఆ సమయంలో వారికి పాత్ర కూడా ఉండదు. అందువలన వారి సహాయం గురించిన ప్రశ్నే తలెత్తదు. అడ్వాన్స్ జన్మ తీసుకున్న ఆత్మలు పరమాత్మ సహాయం అవసరమని కూడా అనుభవం చేయరు. అక్కడ వారు తాము సంగమయుగంలో తయారు చేసుకున్న ప్రాలబ్ధ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో పరమపిత పరమాత్మ, శివబాబా మరియు బ్రహ్మబాబా ఇరువురు పరంధామానికి వెళ్ళిపోతారు. అవ్యక్త బాబ్దాదా పాత్ర కూడా పూర్తయిపోతుంది. మళ్ళీ సాకార బాబా పరంధామం నుండి వచ్చి కొత్త కల్పంలో అడ్వాన్స్ జన్మ తీసుకుంటారు. వారితో పాటు సత్యయుగంలోని ప్రథమ జనసంఖ్య అనగా 9,16,108 మంది ఆత్మలు కూడా అడ్వాన్స్ జన్మ తీసుకుంటాయి. కానీ వారికి సంగమయుగంలోని పరస్పర సంబంధాల గురించి పరిచయ జ్ఞానం ఏదీ ఉండదు. బ్రహ్మబాబా రాజు రూపంలో వారి జతలో ఉంటారు. అనగా రాజు ప్రజల సంబంధం ఉంటుంది. సంగమయుగంలో నిభాయించిన సంబంధాల కారణంగా ప్రేమ మరియు ఆకర్షణ కూడా ఉంటుంది. కానీ యథార్థమైన జ్ఞానం ఉండదు. దాది అన్నారు, ఇప్పుడు మన సంబంధీకులెవరైతే ఉన్నారో వారికి బాబా కొద్ది కొద్దిగా టచింగ్ ఇచ్చారు. కనుక వారు కూడా మనల్ని తెలుసుకోగలిగారు. వీరు మన వద్దకు ఎలా వచ్చారు, వారికి ఇప్పుడు వీరెవరు అనే ప్రశ్న తలెత్తింది. అమృతవేళలో 4 గంటలకు వతనంలోకి వెళ్ళినప్పుడు వారు నిద్రపోతూ ఉన్నందున వారికి తెలీదు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వీరెవరో విశేష ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు అని తెలుసుకోసాగారు. అవ్యక్త బాబ్దాదా సందేశం 25/8/2010 గుల్జార్ దాదీ ద్వారా. దాదీ అన్నారు, విశేష సేవాదారులెవరైతే సంగమయుగ సంబంధంతో వెళ్ళారో వారు సేవ ద్వారా జన్మ తీసుకున్నారు. కావున వారి తల్లిదండ్రులు వీరు అలౌకికమైన వారని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వారికి అనుభవం కూడా అవుతుంది. మరలా బాబా అన్నారు, నెమ్మది నెమ్మదిగా ఈ ప్రత్యక్షత జరుగుతుంది. అది ఎలా అంటే, ఈ జన్మ తీసుకున్న వీరందరూ ఏదో ఒక విశేష కార్యం చేసేందుకే జన్మ తీసుకున్నారని తెలుస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే వారికి అడ్వాన్స్ స్టేజ్ వారి ద్వారా జ్ఞాన సందేశం లభిస్తుందో అప్పుడు అనుభవం అవుతుంది. 2వ సందేశం. బాబా అన్నారు, ఇప్పుడు సేవాధారి పిల్లలెవరైతే వెళ్ళారో వారికి వీరు ముందు జన్మలో బ్రహ్మకుమారి కుమారులుగా ఉండి ఇప్పుడు జన్మ తీసుకున్నారనే ప్రత్యక్షత జరగలేదు. కానీ వీరు సాధారణమైన వారు కాదని మాత్రం అర్థం చేసుకుంటున్నారు. ఎవరో మహాత్మలు మా ఇంట్లోకి వచ్చారని భావిస్తారు. అటువంటి అనుభవం వారి సంబంధీకులకు అవుతున్నది. వీరి సంబంధీకులు ఎవరైనా విశేషమైన సందర్భాలలో ఏదో ఒక కార్యార్థం కలుస్తూ ఉంటారు. అప్పుడు అడ్వాన్స్ పార్టీ వారైన పిల్లలు కూడా వారితో పాటు వచ్చి పరస్పరం కలుస్తారు. అవ్యక్త బాబ్దాదా సందేశం 24/6/2010 గుల్జార్ దాదీ ద్వారా. దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో వారు ఇలా అన్నారు, అమృతవేళ 4 గంటలకు బాబా మా కోసం సమయాన్ని నిర్ణయించారు. మమ్మ తీవ్ర పురుషార్థి భవ, దృఢ సంకల్ప భవ అని వరదానమిస్తూ ఉంది. ఇప్పుడు సాధారణ సంకల్పాలను చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉంటూ అడ్వాన్స్ పార్టీ పాత్రను అభినయిస్తున్నా
అడ్వాన్స్ గ్రూపులో ఉన్న మీతో కూడా ఇదే చెప్తాము. మీరు బాబా జతలో ముక్తి జీవన్ముక్తుల ద్వారాన్ని తెరవాలి. మీ కార్యాన్ని దృఢ సంకల్పంతో చేయండి. అవ్యక్త బాబ్దాదా సందేశం 25/8/2012 గుల్జార్ దాదీ ద్వారా. నేను బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం చూశానంటే, ఆది నుండి ఉన్న మన దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో పాతవారైన ఆ దాదీలందరూ బాబా వద్ద కూర్చొని ఉన్నారు. అక్కడ ఆత్మిక సంభాషణ నడుస్తూ ఉంది. బాబా కూడా వారితో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అంటున్నారు. బాబా అంటున్నారు, సేవ అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ సేవతో పాటు ఇప్పుడు మీరు మేము మా రాజ్యాన్ని తప్పక తీసుకురావాలని లక్ష్యం ఉంచుకోండి. బాబా అన్నారు, ఈ ప్రపంచంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖమయంగా చెయ్యాలి. ఎందుకనగా మీరైతే ఇక్కడ ఆనందంగా కూర్చున్నారు, కానీ ప్రపంచంలోని వారు లోపల నుండి ఎంతో దుఃఖీలుగా ఉన్నారు. అయితే మీకిప్పుడు వీరిని దుఃఖం నుండి విడిపించాలని అంతగా అనిపించడం లేదు. ఇప్పుడు ఎవరైతే మా అన్నయ్యలు అక్కయ్యలు దుఃఖీలుగా ఉన్నారో వారిని సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి, లేక ముక్తిలోకి తీసుకెళ్లాలని ఆంతరికంలో తీసుకురండి. సాకార బాబా 19/5/2012 రివైజ్. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మళ్ళీ బ్రాహ్మణులు, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. తండ్రే వచ్చి ఈ సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది మనుష్య సృష్టి. సూక్ష్మవతనంలో ఫరిష్తాలు ఉన్నారు. అక్కడ వృక్షమేది ఉండదు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఇక్కడే ఉంది. ఆ సూక్ష్మవతన వాసిగా అవ్యక్త బ్రహ్మ ఉన్నారు. నేను ఇతడిని అవ్యక్త ఫరిష్తాగా తయారు చేసేందుకు ఈ సాకార బ్రహ్మలో ప్రవేశిస్తాను. మీరు కూడా అంతిమంలో ఫరిష్తాలుగా అయిపోతారు. అవ్యక్త బాబ్దాదా 30/6/1974. వ్యక్త శరీరంలో స్వయం గురించి, పిల్లల గురించి, విశ్వం గురించి ఈ మూడింటిలో సమయం ఇవ్వవలసి ఉంటుంది. వ్యక్త శరీరధారిగా అవ్వడం వలన వ్యక్త సాధనాల ఆధారంతో సేవ చేయవలసి ఉంటుంది. కానీ అవ్యక్త రూపంలో స్వయం పట్ల కూడా సాధనాలను ఆధారంగా తీసుకునే అవసరం ఉండదు. కనుక సంపూర్ణంగా అవ్వడం వలన ఒకటేమో సంపూర్ణత వలన వచ్చిన తీవ్రగతి ఉంది, రెండవది స్వయం కోసం సమయం లేక శక్తులను ఉపయోగించకపోవడం వలన సేవలో తీవ్రగతి ఉంది. మూడవది వినాశీ సాధనాల ఆధారం లేకపోవడం వలన సంకల్పాల గతి కూడా తీవ్రంగా ఉంది. సంకల్పం ద్వారా ఎక్కడికైనా చేరుకోవడం, వినాశీ శరీరం ద్వారా ఎక్కడికైనా చేరుకోవడం, ఈ రెండింటిలో సమయము మరియు శక్తులను ఉపయోగించడంలో ఎంతో తేడా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తము మరియు అవ్యక్తము రెండిటి గతిలో కూడా చాలా తేడా ఉంటుంది. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్ మరియు శివబాబా. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్ మరియు బ్రహ్మబాబా. సాకార బాబా 1/8/2012 రివైజ్. శివబాబా జ్ఞానసాగరులు, నూతన ప్రపంచ రచయిత. వారు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు అడ్వాన్స్గా వచ్చి బ్రహ్మతనువులో ప్రవేశించి జ్ఞానమునిస్తారు. కానీ వారు అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజిలోకి రారు. శివబాబా రావడంతోనే కొత్త ప్రపంచం అనగా అడ్వాన్సుగా విశ్వ నవనిర్మాణ కార్యం ప్రారంభమవుతుంది. బ్రహ్మబాబా అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్ మూడింటిలో అగ్రగణ్యులు. బ్రహ్మబాబా శివబాబా శ్రీమతమును అనుసరించి
అడ్వాన్స్గా తమ తనువు, మనసు, జనులను యజ్ఞసేవలో సమర్పించారు. అంతేకాక పురుషార్థం చేసి తన అడ్వాన్స్ స్టేజ్ను తయారు చేసుకున్నారు. మరియు అందరినీ అడ్వాన్స్లోకి తీసుకెళ్లేందుకు అడ్వాన్స్గా వెళ్ళి సూక్ష్మవతనంలో కూర్చున్నాడు. అంతేకాక అందరినీ అడ్వాన్స్గా వచ్చేందుకు ఆహ్వానిస్తున్నాడు. అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ వారి అంటు శూద్రుల నుండి కట్టబడుతుంది. ఆ అంటును పరమపిత పరమాత్మయే కడతారు. అనగా వారు శూద్రుల దగ్గరే జన్మ తీసుకుంటారు. పరమాత్మ శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేసి వారికి జ్ఞానమునిచ్చి వారి గుణాలను, ధర్మాలను మరియు సంస్కారాలను పరివర్తన చేస్తారు. అడ్వాన్స్ జన్మను తీసుకునే వారి అంటూ అడ్వాన్స్ పార్టీ ద్వారా కట్టబడుతుంది. ఎందుకనగా వారు అడ్వాన్స్ పార్టీ వారి వద్ద లేక వారి సాన్నిధ్యంలో జన్మ తీసుకుంటారు. అందువలన అడ్వాన్స్ పార్టీ వారి ద్వారానే అడ్వాన్స్ జన్మ తీసుకునే వారి జన్మ, గుణము, ధర్మము మరియు సంస్కారాల అంటూ కట్టబడుతుంది. శివబాబా ఈ అంటు గురించి ఏదైతే రహస్యాన్ని వినిపించారో అది అన్ని విషయాలకు వర్తిస్తుంది. ఎందుకంటే విశ్వచక్రంలోని ప్రతి ఘటన చక్రం వలె నడుస్తుంది. అందువలన కొత్త ఘటన పాత ఘటనపై ఆధారపడి ఉంటుంది. అనగా పాత ఘటనయే కొత్త ఘటనకు జన్మనిస్తుంది. ఇది చాలా పెద్ద నిగూఢమైన అర్థం చేసుకోవలసిన రహస్యము. ఇతని ద్వారా ఆ నిరాకార పరమాత్మ రచనను రచిస్తారు. సరస్వతి ద్వారా దత్తత తీసుకోరు. ఇది చాలా గొప్ప అర్థం చేసుకోవాల్సిన విషయం. పతిత పావనుడైన తండ్రి వచ్చి బ్రహ్మ తనువు ద్వారా ఆత్మలతో మాట్లాడతారు. అందువలన ఇతని పేరు ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తారు. ఎటువంటి ప్రజలు? తప్పకుండా కొత్త ప్రజలనే రచిస్తారు. అపవిత్రంగా ఉన్న ఆత్మను పావనంగా తయారు చేస్తారు. అవ్యక్త బాబ్దాదా 24/6/2012 గుల్జార్ దాదీ ద్వారా సందేశం. మమ్మ అన్నారు, చూడండి, బాబాకు తమ పిల్లలందరి పట్ల ఒక ఆశ ఉంది. అదేమంటే నా పిల్లలు ఒక్కొక్కరు నా సమానంగా సంపూర్ణంగా అవ్వాలి. ఒక్కొక్క పుత్రుడు విజయీరత్నంగా అయిపోవాలి. కొంచెం కూడా మాయ యుద్ధం చేయరాదు. ఆ విధంగా బాబా ప్రతి పుత్రుని మహావీరునిగా చూడాలని అనుకుంటున్నారు. అవ్యక్త బాబ్దాదా 15/9/1974. పురుషార్థంలో ఎవరిని అనుసరిస్తారు? సాకారంలో పురుషార్థం ఏ విధంగా చెయ్యాలి? మరియు పురుషార్థమని దేనిని అనబడుతుంది? ముందైతే పురుషార్థం యొక్క గుర్తు సాకార బ్రహ్మ బాబాను చూస్తూ అందరూ ముందుకు వెళ్ళేవారు. కానీ ఈ సమయంలో సాకారంలో సింబల్గా ఎవరున్నారు? మహారథులు. మహారథులకు అటువంటి పురుషార్థం నడుస్తున్నదా? వారిని చూసి అన్య ఆత్మల పురుషార్థం కూడా సింపుల్ అయిపోవాలి. అవ్యక్త బాబ్దాదా 27/12/1974. ఏ బ్రాహ్మణ పిల్లలైతే ఈ యోగీ భవ మరియు పవిత్ర భవ యొక్క ప్రాక్టికల్ కోర్సును సమాప్తం చెయ్యరో బాబ్దాదా లేక డ్రామా కూడా వారిని ఫస్ట్ క్లాస్లోకి రానివ్వరు. ఫస్ట్ క్లాస్ అనగా వారు సత్యయుగం ఆదిలోకి రాలేరు. ఫస్ట్ క్లాస్లోకి వచ్చేందుకు ఈ ముఖ్యమైన 2 వరదానాలు పవిత్ర భవ, యోగీ భవ ప్రాక్టికల్ రూపంలో ఆచరణలో ఉండాలి. విస్మృతి లేక అపవిత్రత అనగా ఏమిటో తెలియని వారిగా ఉండాలి. అవ్యక్త బాబ్దాదా 15/9/1974. ఇప్పుడు స్థూల కార్య వ్యవహారాల నుండి కూడా అతీతమవుతూ పోతారు. సైగల ద్వారా విన్నారు, ఆదేశమిచ్చారు, వెంటనే మళ్ళీ అవ్యక్తవతనంలోకి వెళ్ళిపోయారు. ఏ విధంగా సాకారంలో చూశారో, అనుభవం చేశారో
ఇప్పుడు బాధ్యతలైతే ఇంకా పెరుగుతాయి, తక్కువ కావు. సేవ పెరుగుతుంది. విశ్వంలోని అన్ని రకాల ఆత్మలు ఉద్ధారమయ్యే గాయనం కూడా శాస్త్రాలలో ఉంది కదా. కావున లైట్ హౌస్ వలె నలువైపులా సేవ చేస్తూ ఉంటారు. సాకార బాబా 9/5/2012 రివైజ్. మీకు మొట్టమొదట మమ్మల్ని దుఃఖ ప్రపంచం నుండి ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చి ఉన్నారను నిశ్చయం ఉండాలి. సత్యయుగంలో అయితే తండ్రి రానే రారు. ఇప్పుడు వచ్చి ఈ కిటికీల ద్వారా మిమ్మల్ని చూస్తారు. ఇతని ఆత్మ కూడా ఈ కిటికీల నుండే చూస్తుంది. ఇది భాగ్యశాలి రథము. ఇందులో తండ్రి ప్రవేశిస్తారు. ఎప్పుడైనా ఎవరి కళ్యాణమైనా చేసేందుకు నేను పిల్లల్లో కూడా ప్రవేశిస్తాను. కానీ పిల్లలు అర్థం చేసుకోరు. ఓం శాంతి.